అందరికీ నేను మీ శాంతి. నేను చాలా రోజుల నుంచి మా పిల్లలు అడుగుతున్నది ఈరోజు అయితే వీడియోలో చేయబోతున్నానండి. చూస్తే మీకు అర్థమైపోయింది కదా. చాక్లెట్ కాంపౌండ్, ఇదైతే వైట్ చాక్లెట్ కాంపౌండ్, ఇదైతే డార్క్ చాక్లెట్ కాంపౌండ్, ఇదైతే మిల్క్ చాక్లెట్ కాంపౌండ్. ఇలా అయితే 3 ఉంటాయండి. వీటిలో అయితే మనం రెండింటిని కలిపి మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ని అలాగే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఈ రెండింటిని కలిపి మనం ఈరోజైతే చాక్లెట్ చేయబోతున్నాం. అలాగే వైట్ చాక్లెట్ కాంపౌండ్తో కూడా చాక్లెట్ చేయొచ్చు, అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే రెండింటిని కలిపితే మనకి డైరీ మిల్క్ లాగా వస్తుంది చాక్లెట్. చాలా రోజుల నుంచి మా పిల్లలు అడుగుతూనే ఉన్నారు. నేను ఈరోజు రేపు అనుకుంటా అలా వదిలేస్తా ఉన్నాను. ఇంకా టైం వచ్చేసింది. ఈరోజు అయితే చాక్లెట్ చేసే టైము. ఈరోజు అయితే ఈ చాక్లెట్లు ఎలా చేయాలో చూద్దాం. ఇది ఫస్ట్ టైం అన్నీ చేయడం. నాతో పాటు మీరు ఎలా వస్తాయో అని చూడండి. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది ఎలా వస్తాయి అనేసి. చాక్లెట్ చేయడం కోసం అయితే నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అండి, అవి అయితే చూపిస్తాను. నేనైతే ఈ సిలికాన్ షీట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇదైతే హార్ట్ షేప్ షీట్ ఒకటి, అలాగే బొమ్మలు, చెప్పులు, బుట్టలు ఇలాంటి సిలికాన్ షీట్ అయితే ఒకటి, అలాగే హార్ట్ మిల్కీ బార్ కానీ వైట్ చాక్లెట్ డైరీ మిల్క్ బార్ కానీ ఉంటుంది కదా అలాంటిది ఒకటి, అలాగే స్టార్ ఒకటి. అన్నీ కొన్ని చేసుకుందాం, ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ అయితే చాక్లెట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నానండి ఇలా చాక్లెట్స్ చేయాలి. మా నాన్న బర్త్డేకి చాక్లెట్స్ చేసి స్కూల్కి చాక్లెట్సే పంపిద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు నేను ఆర్డర్ పెట్టా కానీ నా టైంకి రాలేదు ఇది, అందుకని అప్పుడు చేయలే. ఇప్పుడైతే రోజు అడుగుతూనే ఉన్నారు వచ్చిన కానీ ఎప్పుడు చేస్తామా అని. ఇప్పుడైతే చాక్లెట్ చేయబోతున్నాను. ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి మా నైని అప్పుడే వెయిట్ చేస్తూ ఉంది చాక్లెట్. దేనికోసం వెయిట్ చేస్తున్నావు? ఏం చేయమంటున్నావు? పెద్దగా చాక్లెట్ కోసం వెయిట్ చేస్తున్నావా? హాయ్ చెప్పు. ఇంకైతే చాక్లెట్ కరిగించడం కోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టి స్టవ్ వెలిగించి పక్కన పెట్టేశానండి. ఇంకా డార్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నాను. డార్క్ కాంపౌండ్ 2 భాగాలు తీసుకొని వైట్ కాంపౌండ్ ఒక భాగం తీసుకుంటే మనకి డైరీ మిల్క్ లాగే వస్తుందండి చాక్లెట్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా నేను వైట్ కాంపౌండ్ ఒక భాగము, డార్క్ కాంపౌండ్ 2 భాగాలు తీసుకొని సన్నగా కట్ చేసేసుకుంటానండి. ఇది కట్ చేసేసుకుంటే నాకు ఒక ఐడియా అయితే వస్తూ ఉందండి. హోమ్ మేడ్ బిజినెస్ చేస్తే చాలా బాగున్నాయి చాక్లెట్స్ తోటి. చాక్లెట్ చాలా బాగున్నాయి చూసేదానికే, ఇలా నోట్లో వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అని ఇలా ఎన్నో ఐడియాస్ అయితే వస్తూ ఉన్నాయండి. చాక్లెట్స్ అయితే ఉన్నాయండి టేస్ట్ బాబా ఎలా ఉన్నాయంటే సూపర్ ఉన్నాయండి. 2 కలిపి మెల్ట్ చేసుకోవాలి, చాలా టేస్టీగా అనిపించాయండి. ఇంకా డార్క్ కాంపౌండ్ కట్ చేసి వేసుకున్నాం కదా, అలాగే వైట్ కాంపౌండ్ కూడా వేసేసుకొని, వైట్ కాదండి మిల్క్ కాంపౌండ్ అలాగే డార్క్ కాంపౌండ్ 2 కలిపి చేసుకుంటే మనకి డైరీ మిల్క్ లాగే ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ చాక్లెట్స్ మనం రకరకాల ఫ్లేవర్స్ చేసుకోవచ్చండి. మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే చాక్లెట్స్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలి. ఇవంతా కొంచెం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. వేరే బటర్ ఉంటే బటరు, లేదా కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్, ఇలా ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకొని ఒకసారి ఇంకా బాగా కలిపేసుకుంటే నాకైతే చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోయిందండి. ఇలా కాంపౌండ్స్ కొనుక్కొని మనకు నచ్చిన షేప్స్ చేసి బాగా నీట్గా ప్యాక్ చేసి హోమ్ మేడ్ బిజినెస్ అయితే చేయొచ్చు అనే ఐడియా అయితే వచ్చిందండి. ఖచ్చితంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, బయటికి పోలేని వాళ్ళు ఇలా చాక్లెట్స్ అయితే హోమ్ మేడ్ బిజినెస్ చేస్తే చాలా హెల్ప్ ఉంటుంది వాళ్ళకైతే. నేనైతే ఇలా చాక్లెట్స్ అన్నీ తీసి మన సిలికాన్ షీట్లో అయితే వేసేస్తున్నాను. మనకి నట్స్ కూడా వేసుకోవచ్చండి, ద్రాక్ష కానీ, జీడిపప్పు కానీ, బాదం కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే బాదం పెడుతూ ఉన్నాను. క్యాషు, జీడిపప్పు కూడా చాలా బాగుంటుందండి చాక్లెట్స్లోకి. ఇలా కొన్ని హార్ట్ షేప్లో, కొన్ని స్టార్ షేప్లో, అలాగే మిల్కీ బారు, మనకి డైరీ మిల్క్ పెద్ద చాక్లెట్స్ ఉంటాయి కదా, అలాంటి చిన్న హార్ట్స్ వచ్చి అది కూడా ఒకటైతే వచ్చిందండి నేను ఆర్డర్ పెట్టుకున్న దాంట్లో. దానికి కూడా బాగా ఈ చాక్లెట్ అంతా వేసేసి పైన నట్స్ వేసేసాను. జీడిపప్పు, బాదం పప్పు డ్రైగా వేయించుకొని దాన్ని పొడి చేసి ఈ చాక్లెట్లో వేసుకుంటే మధ్యలో మనకి ఆ జీడిపప్పు, బాదం పప్పు పంటికి తగులుతా చాలా టేస్టీగా ఉండింది. మన పిల్లల బర్త్డేస్ అయినా, మన ఇంట్లో ఎవరైనా పార్టీస్ ఉన్నా, లేక మనం ఎక్కడికైనా వెళ్తున్నా ఇలా చాక్లెట్స్ వేసి బ్యాగ్లో పెట్టుకొని పోతే
పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా టేస్టీగా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా బార్లో మొత్తం వేసేసి పైన జీడిపప్పు బాదం పప్పు వేసేసుకున్నానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్న వీడియో అండి ఇది. మా నాను బర్త్డేకే అనుకున్నా ఇలా చాక్లెట్స్ చేసి పెడదాం, వాళ్ళు స్కూల్లో తింటారు అని. అలాగే నేను కూడా చాలా రోజుల నుంచి ఇలా హోమ్ మేడ్ చాక్లెట్స్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. అది నాళ్ళకైతే కుదిరింది చేయడం. ఇలా ట్యాప్ చేసేసి ఇంకైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మధ్య మధ్యలో చేతికి అంటుకుంటే నాకుంటే సూపర్ టేస్టీగా అనిపించాయి. ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక అర్ధగంట సేపు పెట్టుకుంటే చాలండి. కానీ అర్ధగంట సేపు కూడా నేను వెయిట్ చేయలేకపోయాను. ఎలా ఉంటాయో అనే టెన్షను. ఇంకా నాకుంటే ఏం టేస్టీగా ఉన్నాయి కదా, తినాలి అనే ఆశ. ఇంకా గబగబా 10 నిమిషాలకే తీసేసాను. బాగా డ్రై అయిపోయాయి. ఇప్పుడైతే డీమోల్ చేస్తుంటే అబ్బా ఫీలింగ్ అయితే సూపర్ ఉండిందండి. నీట్గా వచ్చేస్తుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో బార్ అయితే. ఇంకా వైట్ హార్డ్ చాక్లెట్స్ తీస్తుంటే హార్డ్ చాక్లెట్ అంతా స్మూత్గా అబ్బా భలే అనిపించాయి. హార్డ్ చాక్లెట్స్ అన్నీ తీస్తూ ఉంటే మీరు ఎవరైనా ఆడవాళ్ళు ఉండి ఇలా హోమ్ మేడ్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఇలా చాక్లెట్స్ తెచ్చుకొని ప్యాకింగ్ చేసి హ్యాపీగా హోమ్ మేడ్ చాక్లెట్స్ అని చేసేయచ్చండి. చాలా ఇష్టంగా కొంటారు, తింటారు కూడా. ఇప్పుడు బయట అంతా కల్తీలే అయిపోయినాయి కదా, ఇంట్లో చేస్తున్నారని చాలా ఇష్టంగా కొనుక్కుంటారు, చాలా ఇష్టంగా తింటారు కూడా. ఇలా అన్ని చాక్లెట్స్ని అయితే మౌల్లోంచి తీసేసుకుంటున్నాను అండి. చాలా ఈజీగా వచ్చేసాయి మౌల్లోంచి ఒక్కొక్క చాక్లెట్ తీస్తుంటే ఆ ఫీలింగ్ భలే అనిపించింది. ఒక్కొక్క షేప్ ఇంత బాగుంది అనేసి. ఇంక ఇప్పుడైతే మనం చాక్లెట్స్ ఎలా ప్యాకింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. నేనైతే గిఫ్ట్ పేపర్స్ తీసుకున్నానండి. గిఫ్ట్ పేపర్స్ కాకుండా అల్యూమినియం ఫాయిల్ కూడా ఉంటాయండి మనకి ఆన్లైన్లో కానీ బయట స్టోర్స్లో కానీ అల్యూమినియం ఫాయిల్ ఉంటాయి చాక్లెట్ ప్యాకింగ్ చేసేటి. నేనైతే గిఫ్ట్ పేపర్స్ ఒక 3 కలర్స్ కొనుక్కొచ్చుకున్నానండి. గ్రీను, బ్లూ, పింకు. వాటిలో చాక్లెట్ పెట్టేసి నేనైతే టేప్తో చుట్టేస్తున్నాను. అలా కాకుండా గోల్డ్ కలర్ దారం కానీ ఏదైనా కలర్ దారంతో ఇలా చుట్టేసుకుంటే మనకి చాక్లెట్స్ ఈజీగా ప్యాక్ అయిపోతాయి. ఇంక ఇలా చాక్లెట్స్ని మనం బ్యాగ్లో వేసుకుని ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు. మన పిల్లల బర్త్డేకి ఇచ్చి పంపించవచ్చు. మేడంలకు కానీ పిల్లలకు కానీ ఇమ్మని మన పార్టీస్కి కూడా చేయొచ్చు. ఎంత బాగున్నాయో అసలు చూసేదానికి కూడా. చూడండి టేస్ట్ కూడా మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళందరికీ భలే నచ్చాయండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. సూపర్ ఉన్నాయి టేస్ట్. మీరు మీ పిల్లలు ట్రై చేయండి. సూపర్ ఉన్నాయి, సూపర్ ఇష్టంగా తింటారు. మన ఇంట్లోనే బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ దేనికైనా ఇలా మనకి నచ్చిన షేప్స్లో మనమైతే చాక్లెట్స్ తయారు చేయొచ్చండి. తయారు చేసి ఇలా ఈజీగా ప్యాక్ చేసేసామంటే బాగా పిల్లలు ఇష్టంగా స్కూల్లో కానీ అలా ఇచ్చేస్తారు.